బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో నిర్వహించినటువంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంత మంచి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కాకుండా ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులు త్వరలో ఇస్తామని, నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఈ మధ్యనే ప్రవేశపెట్టామని, ఇందిరమ్మ ఇల్లు కూడా అర్హులైన పేదలకు ఇవ్వనున్నామని అన్నారు. బూర్గం పహాడ్ మండలంలో పూరిల్లు అనేది లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అన్నారు. ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం మాది, నేరుగా మన దగ్గరకు వచ్చి కలుసుకోవచ్చని హామీ ఇచ్చారు. దయచేసి అందరూ టేబుల్ చుట్టూ ఉన్న వాళ్ళు పురుషు మిత్రులందరూ కొద్దిగా దయచేసి దారి ఇవ్వాలి. మన మహిళలకి చేతులు పంపే కార్యక్రమం దయచేసి సహకరించండి. అనుగోలు శ్రీలత, కొట్టే కౌసల్య, చుంచు ఉష, గవర్నమెంట్ ఆ బాధ్యత మీకే ఇచ్చింది. అక్కల అకౌంట్ 5 లక్షలు పడతాయి, మీ పేరు మీద ఇల్లు మంజూరైంది, మీరే ఇష్టమైన వేస్తే ఇల్లు కట్టుకోవచ్చు. 3 విడతలు 2 విడతలు ఇన్ని విధానాలు కూడా వస్తాయి. మీకు ఇల్లు పూర్తిలో డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ రకంగా ఇద్దరు ఇల్లు కార్యక్రమం. అదే ఎస్సీ ఎస్టీలో కూడా అదనంగా 1 లక్ష రూపాయలు కలిపి 5 లక్షలు కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు ఇంకా 5 లక్షల బదులుగా అదనంగా 1 లక్ష రూపాయలు కలిపి 6 లక్షలు ఇచ్చి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇందులో మీరు నేను మాటిస్తా ఉన్నా. 5 ఏళ్లలో మనకు సంవత్సరానికి 3,500 3,500 ఇంటూ 5 17,500 ఇల్లు వస్తాయి మన నియోజకవర్గానికి. 17,500 ఈ ఇల్లే కాకుండా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇల్లు మన ఏజెన్సీ ప్రాంతం కాబట్టి, వెనకబడ్డ ప్రాంతం కాబట్టి మన హౌసింగ్ మినిస్టర్ గా మన ముఖ్యమంత్రిగా మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్థిక స్పెషల్ కోటా ఉంటుంది. మన హౌసింగ్ మంత్రి మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మన మంత్రి గారు పొంగిరెడ్డి సీనన్న, మన ప్రియతమ నాయకులు అందరూ ఏమన్న నాయకులు సీనన్న హౌసింగ్ మినిస్టర్ కాబట్టి, హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సీనన్న అందరికి 3,500 ఇచ్చినా నా నియోజకవర్గం గట్టిగా కావాలంటే కాదన్నట్టు ఎక్కువ తీసుకొచ్చి ఈ బూర్గంపాడు మండలంలో అన్ని గ్రామాల్లో గడ్డిలు ఉన్న వాళ్ళందరికీ, పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత నాది, మీ ఎమ్మెల్యేగా నాది నేను మాటిస్తా ఉన్నా. ఆ విధంగా ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా నిరుద్యోగ యువత గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో, ఎన్నికల ముందు ఏం చెప్పింది, అధికారంలోకి వచ్చి చేసిందా చేయలేదా, నిరుద్యోగ యువత ఎంత దారుణంగా ఉందంటే మన అటువంటి నిరుద్యోగ యువత కోసం మన అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. నిరుద్యోగ యువత ఎవరైతే చదువుకొని ఉపాధి లేక ఎవరైతే ఇవాళ బాధలతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో నిరుద్యోగ యువత నేను మాటిస్తా ఉన్నా. మన గవర్నమెంట్ మరి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జాబ్ క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ప్రకటన చేసినారు. రేపు నెలల వారీగా రేపు ఏ ఉద్యోగాల్లో ఎన్ని ఉద్యోగాలు నింపాలనే దాని మీద, ఏ చదువుకున్న వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇవ్వాలనే దాని మీద స్పష్టమైన జాబ్ క్యాలెండర్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ రకంగా రేపు నోటిఫికేషన్ లో ఉద్యోగాల భర్తీ కూడా వస్తుంది కాబట్టి నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలా. మీకు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో చదువుకున్న పేదవాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికగా నాదేంటి నేను మాటిస్తా ఉన్నా. ధైర్యంగా చెప్తా ఉన్నా. ఆ రకంగా నిరుద్యోగ యువత కార్యక్రమానికి ఇట్లా అనేక కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. రేషన్ కార్డు కూడా మన క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు గత 10 ఏళ్ళకు చూస్తే ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలా, కొత్తగా పెళ్లి వాళ్ళకి రాలేదు, పాత వాళ్ళు పెళ్లి కాదు, పాత రేషన్ కార్డు